అదేమన్నా మహారాణా? పొమ్మన్నప్పుడు పోవడానికి, రమ్మన్నప్పుడు చేతులు కట్టుకుని రావడానికి. అవసరం దానిది. దాన్నే చేతులు కట్టుకుని మరీ అడగమను. అప్పుడు నేను రావాలా వద్దా అని ఆలోచిస్తా. నీ మాట్లాడు. ఇప్పుడు ఇది తప్ప మనకు వేరే దారి లేదు మధు, ప్లీజ్. రత్న గారు, మీరే మాకు హెల్ప్ చేయాలి. ఏ విషయంలో సహాయం చేయాలి? నీలా కొంపలు కూల్చే ఆలోచనలు, కాపురాలు కూల్చే పనులు నేను చేయలేనమ్మా. వాటికైతే నేను అస్సలు సహాయం చేయలేను. ప్లీజ్ అండి, మీకేవో నాటు వైద్యాలు తెలుసంట కదా, వాటితో మా మావయ్యకి గతం గుర్తొచ్చేలా చేయగలరేమో చూడండి. కోమాలోకి వెళ్లకముందు తన దగ్గర ఒక సీక్రెట్ ఉందని చెప్పాడు. అది తెలుసుకోవటం నాకు చాలా ముఖ్యం. ఈ ఒక్క సహాయం చేయండి. సర్లే, ట్రీట్మెంటే కదా, ఇప్పుడే బయలుదేరొస్తున్నా. ఇదిగో, ఈ లోపు నా మొగుణ్ణి నీకు దూరంగా ఉండమని చెప్పు. ప్రతి ఒక్కళ్ళు బెదిరించేవాళ్ళే. నేనెక్కడ బెదిరించారు మధు? నువ్వేమన్నా పడుతున్నాను కదా. అయినా నువ్వు సీక్రెట్స్ గురించి తొందరపడి రత్నానికి చెప్పొద్దు. రత్నాన్ని నమ్మడానికి లేదు. తనిప్పుడు ఆ సింధూటి ఏమైపోయింది? రత్నాన్ని వాడుకోవాలంతే. అత్తయ్య యష్ని తీసుకుని బయటికి వెళ్ళింది. యష్ అత్తయ్యకి మావయ్య విషయం చెప్పేసుంటాడా? హలో, చెప్పండి రత్నం గారు. అమ్మా సింధు, ఆ మధు ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ చేసింది. మారుతీరావుని కొట్టడానికి నేనేదో సరదాగా నాకు నాటు వైద్యం తెలుసని నా మొగుడికి చెప్పాను. నా కక్ష తీరా మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాణ్ణి బాగా ఉతికారేసొచ్చాను. కానీ ఈరోజు ఆ మధునే ఫోన్ చేసి మీ నాటు వైద్యం కంటిన్యూ చేయండి అని చెప్తోంది. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మారుతీరావు కోమాలోకి వెళ్లకముందు ఆ మధుకి ఫోన్ చేసి తన దగ్గర ఏదో సీక్రెట్ ఉందని చెప్పాడంట. ఖచ్చితంగా మారుతీరావు ఆ వీడియో గురించి చెప్పాలని అనుకుని ఉంటాడు. అది తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. ఎలాగైనా బయట పెట్టించమని అడుగుతోందమ్మా. తెలుసుకోవడం తనకి ముఖ్యం అయితే అది తనకి తెలియకుండా దాచడం నాకింకా ముఖ్యం రత్నం గారు. మీరు వాళ్ళకి చెప్పినట్టే మీరు మొదలు పెడతానని చెప్పండి. మీరు ఏదైనా చెయ్యండి. వాడి ప్రాణం తప్పితే అన్ని గుర్తులు పోవాలి. తనకి ఎప్పటికీ గతం గుర్తు రాకూడదు. హింటిచ్చావు కదమ్మా. ఇక నువ్వు దర్జాగా ఇంట్లో ఉండు. నన్ను 10 పైసలు చేయమంటే 10 రూపాయలు చేసే రకాన్ని నేను. నీ పగ నా పగ అన్నీ మిక్స్ చేసి కలిపి కొట్టేస్తానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. చాలా థ్యాంక్స్ రత్నం గారు.